ఎస్ఎఫ్ నెంబర్ ఏంటమ్మా ఇది? ఎక్కడది ఇది? ఎస్ఎఫ్ స్ట్రీట్ ఫీల్డ్ మనం సీనియర్స్ ఇచ్చారు కదా, ఆర్టీఐ కడితే ఆర్టీఐ సమానం లేదు. మీరు ఫారం 1 నోటీసులు 5,000 నోటీసులు ఇష్యూ చేశారు, ఇస్తున్నా అని చెప్పారు. మోసం కదా, ఆర్టీఐ కడితే మోసం చేయడం కదమ్మా. మనం బీసీలు ఉన్నాం, మనం ఎస్సీలు ఉన్నాం, మనం మైనార్టీలు, మన పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు మోసం చేయొచ్చు, మనం చేయకూడదు కదా. పాపం తగ్గుతుందా? ఖచ్చితంగా మోసం చేసిన పాపం తగ్గుతుంది. ఇది మోసం కాదంటారా? నేను అడిగాను కదా నీకు, ఇది స్టాంప్ ఉంటేనే చెల్లుద్దాను కదా, స్టాంప్ లేదు కదా. ఇందాక అడిగారు కదా మీరు. ఇదండి అడిగారు, ఇది దొంగ పట్ట. ఎందుకంటే దీని మీద స్టాంప్ ఉండాలని వారే చెప్తున్నారు, డిటి గారే చెప్తున్నారు. దీని మీద స్టాంప్ ఉంటేనే అది ఫ్రెష్గా చెల్లుద్దని. కొన్ని ఆన్లైన్లో చెక్ చేయండి అమ్మా అన్నాం. ఆన్లైన్ నెట్ పని చేయలేదని చెప్తున్నారు, యాప్ పని చేయలేదని చెప్తున్నారు. ఇది రికార్డు ఉంటుంది, ప్రతి పట్టా ఇచ్చిన దానికి డేట్ లేదు. ఇది ఎవరో సంతకం, ఎవరో సునీల్ అంట, ఆయన ఎప్పుడో ఇది పక్కా మోసం. పేర్ని నాని పక్కా మోసం. పేరు నాని తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులు మోసం. పేరు పడుతున్నారో లేకపోతే వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం కక్కుర్తి పడుతున్నారో వాళ్ళు తయారు చేసినటువంటి దొంగ పట్టాలు. జనాలు ఏమనుకుంటారంటే ఏదో ఇచ్చేసారులే పాపం అని అనుకుంటా ఉన్నారు. 5 ఏళ్ళు లేదు, ఎన్నికల్లో 4 రోజుల్లో ఉన్నాయి. 3 నెలల ముందు 3 రోజులు కోడ్ రాబోతోంది. ఇప్పుడు ఈ మోసం చేస్తున్నారు. ఎంఆర్ఓ ఆఫీసు వైసీపీ కార్యాలయంలాగా చేసుకుంటా ఉన్నారు. వైసీపీ కార్యాలయంగా చేసుకుని కంప్యూటర్లు పెట్టుకుని ఆర్ఐలు, డీటీలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి విఆర్ఓలు అందరూ కలిసి దొంగ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారు. ఇది రాజముద్ర. ఇది రాజముద్ర లేకుండా చెల్లుద్దా? మోసం కాదమ్మా ఇది. ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, రేపు మన పిల్లలు ఉన్నారు. మనం చేసిన పాపాలు మన పిల్లల్లో కూడా తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి. మనం నీతిగా నిజాయితీగా ఉంటాం నేర్చుకోండి. ప్రజలు మోసం చేయకూడదు. ఒకటి కోసం ఇక్కడ కాదు, నీకు ఎక్కువ చోట ఉద్యోగం చేసుకుంటావు. నువ్వు చేశావమ్మా, నువ్వు నీకు ప్రమాణం చేసి నీ మనస్సాక్షిగా నువ్వు చెప్పుకో. నేను అంటున్నా కదా, ఈ సంతకం ఎవరు చెప్పు నాకు. ఒకసారి ఈ పేరు కావాలి. ఈ సంతకం ఎవరు? సునీల్ బాబు గారు వెళ్ళి ఎంతకాలం అయింది? జూన్లో వెళ్తే ఇప్పుడు నిన్న కాక మొన్న వారం 10 రోజుల క్రితం పట్టాలు ఇచ్చింది. జనవరిలో ఇచ్చింది. అతను చేపించేశారా? ఏంటిది? ఆన్లైన్లో లేవు. ఆన్లైన్లో ఎక్కడ కూడా ఎక్కించలా. మేము స్టాంప్ లేదు, డేట్ లేదు. మోసం కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి చెప్తారు. ఇప్పుడు ఎవరో మీరు అందరూ కూడా వెళ్ళి మీ టీం వెళ్ళి ఇచ్చిన వాళ్ళందరూ వెనక్కి తీసుకుంటారా? ఎంక్వైరీ చేయాలి కదా. మీరు అవన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చినవన్నీ కూడా మొత్తం ఇచ్చారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇది చల్లవు అని చెప్పి తీసుకురండి. లేదా ఆన్లైన్లో వాళ్ళు చెక్ చేసి చూపించండి, ఉన్నాయమ్మా మీకు ఇస్తున్నాం అని చెప్పి. మేము ఒప్పుకుంటాం, ఇస్తే నేను చాలా సంతోషిస్తాను. అందరికంటే బందర్లో ఫస్ట్ సంతోషించాను నేనే. నీతిగా నిజాయితీగా చేయండి, అధర్మం చేయకూడదు. ఇవాళ అసైన్ ల్యాండ్స్ మీద ఎంత మోసం జరుగుతుంది. ఆ పేదలు మోసం చేసినట్టుగా ఒక పేదవాడికి మోసం చేయకూడదు, మా కడుపు కొట్టకూడదు. ఉసురు కట్టుకోవడం చెప్పమ్మా. రూల్ యాజ్ పర్ రూల్ చూపి ఓపెన్ చేయి. నువ్వు ఓపెన్ చేయమ్మా, మీకు ఉంటుంది కదా రికార్డ్స్లో. ఇదిగో పట్టా నెంబర్ ఉంది కదా, ఈ పట్టా నెంబర్ కొట్టి ఎవరిదో వస్తుంది కదా. పని చేయరు. పక్క రూమ్ లో 8 మంది ల్యాప్టాప్ చెప్పాం. ఇవాళ కాదు, రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో ఒక్కళ్ళని కూడా వదిలే సమస్య లేదు. ఎక్కడున్నా సరే ఈ భూమండలం మీద ఎక్కడున్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాం, చట్టం ముందు బాధ్యతలు చేస్తాం. వాళ్ళకి తగిన శిక్ష పడే వరకు పోరాడుతూనే ఉంటాం. మచిలీపట్నం శాసనసభ్యుడు మాజీ మంత్రి పేర్ని నాని ఇవాళ వాళ్ళ కుమారుని అందలం ఎక్కించడానికి రకరకాల అడ్డదారులు చేస్తూ ఇవాళ ఓడిపోతామనే భయంతో ఇవాళ ప్రజల్ని మళ్ళీ మోసం చేయడానికి ఇవాళ దొంగ పట్టాలు సృష్టిస్తూ ఎంఆర్ఓ ఆఫీసులో అర్ధరాత్రి 1 గంట 2 గంటల వరకు స్వయంగా కూర్చుని పట్టాలు తయారు చేయించి అవన్నీ కూడా ఆన్లైన్ చేయకుండా తీసుకెళ్ళి వాళ్ళందరూ కూడా ప్రజలకి ఇస్తూ పట్టాలు ఇచ్చినట్లుగా నటిస్తా ఉన్నాడు. ఇది చాలా మోసం, దగ, కుట్ర. ఎందుకంటే ఇవాళ ఎస్ఎఫ్ అంట, ఎస్ఎఫ్ నెంబర్ 168 అంట. అసలు ఎస్ఎఫ్ నెంబర్ 160 అంటే ఎస్ఎఫ్ అంటే ఏంటని నేను అడుగుతూ జరిగింది. స్ట్రీట్ ఫీల్డ్ అంట. స్ట్రీట్ ఫీల్డ్కి పట్టాలు ఇస్తారా?
శ్మశానాలకు పట్టాలు ఇస్తారా? ఏదైతే ఇవాళ మడుగు పోరంబోకులకు పట్టాలు వస్తాయా? అసలు ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఎక్కడా కూడా వచ్చే పరిస్థితి లేకపోతే ఇవాళ తీసుకెళ్లి వాళ్ళందరూ కూడా పట్టాలు చేతిలో పెట్టి ఇదిగో మీకు పట్టాలు ఇచ్చేసానని చెప్పి ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ఒక కపట నాటకం ఆడుతా ఉన్నాడు. ఇంత కుట్రలు చేయాలా? పదవుల కోసం ఇంత కకృతి పడాలా? నీ కొడుకుని అందలం ఎక్కించాలని చెప్పి ప్రజలను మోసం చేస్తావా? పట్టపగలు పచ్చి అబద్ధాలు చెప్తావా? పేరు నాని సమాధానం చెప్పండి. ఇంత మోసమా? ఇవాళ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు మీరు పట్టించుకోవాలా. 2-3 రోజుల్లో ఎలక్షన్ కూడా రాబోతా ఉంది. నెల రోజుల్లో ఎలక్షన్ కంప్లీట్ కాబోతా ఉన్నాయి. ఇప్పుడు కావాలని చెప్పి ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి బందర్ మున్సిపాలిటీలో పొజిషన్ సర్టిఫికెట్లని పట్టాలని చెప్పి ఇంటింటికి జనాన్ని పంపించి, వాలంటీర్లు పంపించి, సచివాలయ ఎంప్లాయీస్ పంపించి ఎందుకు ఈ మోసం? అధికారులు చెప్తాను. దీని మీద నేను 15 రోజుల క్రితమే కలెక్టర్ గారు దీని మీద ఎంక్వైరీ జరిగింది. తప్పకుండా స్ట్రీట్ ఫీల్డ్ అనేది ఎక్కడ ఉండదని చెప్పి స్వయంగా కలెక్టర్ గారే నాకు చెప్పడం జరిగింది. ఇవాళ మళ్ళీ రాత్రికి ఇంటి పనులు వేస్తారు. మడుగు పోరంబోకుల్లోనూ లేకపోతే ఏదైతే చట్ట ప్రకారం వాళ్ళకి ఎప్పటికీ కూడా పట్టాలు రానటువంటి స్థలాల్లో వాళ్ళని ఇల్లు వేసుకోమని చెప్పి రాత్రికి వాళ్ళకి పన్నులు వేయించి రాత్రికి ట్యాప్ కనెక్షన్లు ఇప్పించి ఎందుకు మోసం చేస్తున్నావు, దగా చేస్తా ఉన్నావు? కొనివ్వండి. సెంటు భూమి అన్నారు, దిక్కు మొక్కు లేదు అక్కడ. ఇవాళ G+3 6,400 ఇళ్ళు కట్టించాం. 6,400 ఇళ్ళు ఈ రోజు వరకు మీరు 5 సంవత్సరాలు ఎందుకు మీరు ఇవ్వలేదు? ఇది కుట్ర కాదా, మోసం కాదా, దగా కాదా? ఇవాళ ఇవన్నీ గురించి అధికారులను అడిగితే ఇవాళ నేను ఆన్లైన్లో చెక్ చేయమని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి పట్టాన్ని తీసుకెళ్ళి నెంబర్ చూపిస్తే వాళ్ళు రావాలి వీళ్ళు రావాలని చెప్పి DT గారు దొంగ నాటకం ఆడుతూ ఉంది. ఆవిడ ఒక బాధ్యత కలిగినటువంటి అధికారులు ఈ రకంగా వ్యవహరించడం కరెక్టా? ఇవాళ VROల్ని, RIల్ని, MRO ఆఫీసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారిని నేను అడుగుతా ఉన్నా, మీరు చట్ట ప్రకారం చేస్తా ఉన్నారా? లేదంటే మీకు రావాల్సినటువంటి మీ పోస్టింగ్ల కోసమో లేదా వాళ్ళు ఇచ్చే కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మీ జీవితాలు పోతాయి, మీ బిడ్డల జీవితాలు పోతాయి. ఇవన్నీ నేను అధికారులందరూ కూడా గతంలో కూడా చాలాసార్లు చెప్పాం. ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళు ఎక్కడైనా సరే ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే తీసుకొచ్చి నడి రోడ్డు మీద నిలబెట్టి కోర్టు ముందు నిలబెడతాం. దానికి ఆ రోజున మీరే బాధ్యులవుతారు అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇవాళ నేను దీని మీద మేము సీరియస్గా తీసుకున్నాం. ఎందుకంటే ఇది చాలా దుర్మార్గం. ఇన్ని సంవత్సరాలు వాళ్ళని మోసం చేశారే, పచ్చి మోసం చేశారే. ఇవాళ రోడ్ల మీద వాళ్ళు ఉంటా ఉంటే కనీసం మాస్టర్ ప్లాన్ తయారు చేయొచ్చు కదా. మాస్టర్ ప్లాన్లో మార్చిన తర్వాత మీరు పట్టాలవచ్చు కదా. మాస్టర్ ప్లాన్ పేరుతో ఒక 2 సంవత్సరాలు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయటం, దండుకోవడం, ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా జరుగుతోంది. ఖచ్చితంగా దీని మీద మేము కలెక్టర్ గారు కూడా మేము చెప్పడం జరిగింది. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం. అవసరమైతే ఈ అధికారులు దీని మీద చర్యలు తీసుకోకపోతే నేను ఆమరణ నిరాహార చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రజల్ని మోసపోనివ్వకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది. కాబట్టి ఖచ్చితంగా మేమందరం కూడా ఇవాళ జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ దీని మీద చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తా ఉన్నాం. ఇది పేర్ని నాని ఇవాళ తన సొంత ఓడిపోతామనే భయంతో కొడుకుని అందలం ఎక్కించడం కోసం ఇలాంటి దొంగ తప్పుడు పనులు, దొంగ పట్టాలు సృష్టించి ప్రజల్ని మోసం చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇది జరగను అని కూడా తెలియజేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.